నోటిఫికేషన్ ప్రకారం ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్పటి హైకోర్టు 1434 జడ్జిమెంట్ ప్రకారం అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2009 సంవత్సరంలో తీర్పు రావడం జరిగింది. అప్పుడు 350 మందిని తీసుకోవడం జరిగిందన్నారు. మిగిలిన అభ్యర్థులను పోస్టింగ్ ఖాళీ లేవని అప్పుడు తీసుకోలేదన్నారు. మిగిలిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు రావడం జరిగింది. అప్పుడు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటే పోస్టింగ్ ఇస్తామని పీఆర్సీ మీటింగ్ లో అప్పటి సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. 2018 విత్డ్రా చేసుకోవడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం మాకు పోస్టింగ్ ఇవ్వకుండా విత్డ్రా చేసుకుని 3 పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2019 హైకోర్టులో కేసు వేయడం జరిగింది. తేదీ 22/2/2025 రోజున మాకు జడ్జిమెంట్ రావడం జరిగింది. డిపార్ట్మెంట్ తరపున సీనియర్ కౌన్సిలర్ విద్యాసాగర్ పిటిషనర్ కి పోస్టింగ్ ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. 4 వారాలలో పోస్టింగ్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. 22/3/2025 ముగియనుంది. మాకు డిపార్ట్మెంట్ తరపున ఎలాంటి సమాచారం లేకపోవడం శోచనీయమన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మన క్వాలిఫైడ్ జూనియర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ మా మిత్రులందరూ కలిసి ఇలా 2006 నోటిఫికేషన్ ప్రకారంగా జూనియర్ లైన్మెన్గా మేము సెలెక్ట్ అయ్యే వరకు 16-17 సంవత్సరాలు అవుతుంది. 2006లో సెలెక్ట్ అయిన జూనియర్ లైన్మెన్స్కు అందరికీ ఇచ్చారు. దాదాపుగా ఒక జడ్జిమెంట్ వచ్చింది, మీనా కుమార్ జడ్జిమెంట్ 1434 ప్రకారంగా ఎంతమంది అయితే పోల్ క్లెయిమ్ చేసినా అంతమందికి పోస్ట్ వచ్చినాయి. ఓన్లీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో 14 మంది, ఆదిలాబాద్లో కొంతమంది, కరీంనగర్లో కొంతమంది మిగిలిపోయినాం. సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా 2015లో జడ్జిమెంట్ రావడం జరిగింది. జడ్జిమెంట్లో వీళ్ళందరికీ మేము ఇస్తామని ఒప్పుకున్నారు. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు మీరు విత్డ్రా చేసుకుంటే పీఆర్సీ ప్రకటించినప్పుడు మీరు విత్డ్రా చేసుకొని మీకు ఇమీడియట్లీ మీకు పోస్టింగ్ ఇస్తామంటే ఆయన మాటలు నమ్మి వాళ్ళ మేము విత్డ్రా చేసుకొని రోడ్ మీద పడ్డాం. విత్డ్రా చేసుకున్నాక నౌకర్లు మాకు ఇవ్వలేదు. అయినా మేము వెనకాడకు వేయకుండా మళ్ళీ మరొకసారి ప్రయత్నించి హైకోర్టులో కేసు వేయడం జరిగింది 2019లో. ఆ కేసు మొన్న 22/2/2025 రోజున జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో సీనియర్ కౌన్సిలర్ మన విద్యాసాగర్ రావు గారు డిపార్ట్మెంట్ తరఫున ఎంతమంది అయితే పిటిషన్స్ ఉన్నా ఆ పిటిషన్స్కి మీకు క్వాలిఫైడ్ అయిన పిటిషన్కి మేము ఇమీడియట్లీ 4 వారాల్లో పోస్టింగ్ ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రకారంగా జడ్జిమెంట్ రావడం జరిగింది. జడ్జిమెంట్ వచ్చి 4 వారాలు అవుతుంది. ఇవాటితో 4 వారాలు అవుతుంది. ఇంతవరకు మాకు పోస్టింగ్ ఇవ్వలేదు, ఎలాంటి సమాచారం కూడా ఇవ్వట్లేదు. ఆఫీస్కి వద్ద కూడా ఎలాంటి సమాచారం లేదు. అంతకుముందు సీఎంలు అంటే వాళ్ళు చదువుకోలేదు, మామూలు వ్యక్తులు. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ను కాబట్టి మాకు నమ్మకం ఉన్నది. ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. ఈ ప్రభుత్వం అలాంటి పైన ప్రభుత్వం లేక తప్పులు చేయదు. ఎందుకంటే కోర్టు కేసులు అన్నీ క్లియర్ చేస్తుంది నాకు తెలిసి ఈ ప్రభుత్వం అంతా. ఈ కేసు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేయదనుకొని భావిస్తున్నాం. ఈ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని ఎంప్లాయ్మెంట్గా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ప్రవీణ్ కుమార్, నేను క్వాలిఫైడ్ జూనియర్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నా పేరు శ్రీనివాస్ అండి, కొత్తూరు శ్రీనివాస్. 2006లో మేము క్వాలిఫై అయినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఈ కోర్టుల చుట్టూ తిరుగుడు అవుతుంది. మాకు సుప్రీంకోర్టు పోయినాం, ఆ నుండి మళ్ళీ విత్డ్రాల్ చేసుకోమంటే బయటకు వచ్చి ఇక్కడ కేసీఆర్ గారు చెప్పట్లా విత్డ్రాల్ చేసుకుంటే అప్పుడు ప్రభాకర్ రావు ఉండే సీఎండి ప్రభాకర్ రావుకు చెప్పిండు వీళ్ళ విత్డ్రాల్ చేసుకుంటే వీళ్ళకి నౌకరీ ఇవ్వండి అని చెప్పగానే మేము వెళ్ళినాం, విత్డ్రాల్ చేసుకుని వచ్చినాం. వచ్చిన తర్వాత మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము పక్కా జరిగినాం, రోడ్డు మీద పడి తిరుగుతున్నాం. తర్వాత మళ్ళీ 2019లో హైకోర్టుకి వెళ్ళినాం. హైకోర్టుకి వెళ్తే మొన్న 22 నాడు మాకు జడ్జిమెంట్ వచ్చింది. వీళ్ళకి నౌకరీ ఇవ్వండి అని చెప్పి విద్యాసాగర్ గారు వాళ్ళను ఒప్పించుకొని ఎవరైతే జడ్జి గారు ఉన్నారో వాళ్ళకి చెప్పారు. కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మాకు అసలు ఏం కూడా చెప్తలేరు వాళ్ళు. కాబట్టి ప్రభుత్వానికి మేము కోరుకునే ఒకటే, మాకు దయచేసి మాకు ఈ నిరుద్యోగ వీటిని బయట వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కొత్తూరు శ్రీనివాస్. ఇప్పటికీ 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు అయిపోయి 19లో పడ్డది. నేను ఆదిలాబాద్ డిస్టిక్ మంచిర్యాల.